మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలని కలిసి చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రార్థన చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మరి జైన్లో మీ సన్నిధికి తండ్రి బైబిల్ స్టడీ కొరకై చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందుతూ వచ్చారు. మీ నామాన్ని ఘనపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయనా బైబిల్ స్టడీ కొరకై కృప దయచేయండి, మాతో మాట్లాడండి. మీ వాక్యాన్ని ఏ విధంగా ధ్యానించాలో మాకు నేర్పించండి. దేవా, రావాల్సిన వారిని నడిపించుము. మరి మాకెంతో ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచారని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దుష్టుడు కనిపించే వాని క్రియలు ఏసునామములో విశ్వాసం ద్వారా బంధిస్తూ మరొకసారి మా ప్రతి బలహీనతను మీ రక్త ప్రోక్షణ తీసుకొని వస్తూ నూతనం కడుగు. మీ శిలువ చాటు నన్ను మరుగుపరిచి నాతో మా అందరితో మాట్లాడండి. మీ వాక్యాన్ని గ్రహించే హృదయం దేవా, లోబర్చుకునే మనసును దయచేయండి. వినే చెవిని అనుగ్రహించండి. కృపను వేడుకుంటూ తెరబడిన ఆకాశం మా మధ్య ఉంచవలసిన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించుతున్నతో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మాట్లాడుతూ ఉన్నారు. మనకు తెలుసు, ఇది చాలా పరిచయమైన భాగమే. దీన్ని కొండ మీద ప్రసంగం అంటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం పై భాగం అంటే 4వ అధ్యాయము కొన్ని చివరి వచనాలు కనుక చూస్తే, ప్రజలందరూ కూడా ఆయన్ను వెంబడిస్తూ ఆయన బోధను వినటానికి, లేదంటే ఆయా బలహీనతలను బట్టి మరి పీడించబడుతుంటే వాళ్ళందరూ విడుదల కొరకై ఆయన్ని వెంబడిస్తున్నట్లుగా మనం చూడవచ్చు అన్నమాట. అదే 24వ అధ్యాయం మత్తయి సువార్త 24 నుంచి మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఆయా వ్యాధులు చేత పీడించబడే వారందరూ, అలాగే దయ్యం పట్టిన వాళ్ళు, చేంద్ర రోగులు, పక్షవాయువు గలవారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. ఆ ప్రాంతంలో, ఎక్కడ, సిరియా దేశమంతటిలో. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ భాగం వచ్చే గలిలియ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతలనున్న బహుజన సమూహములు ఆయనను వెంబడించి, ఈ ప్రదేశాలన్నిటిలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు. అయితే వెంబడిస్తున్న సందర్భంలో ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి అని మనం చూస్తూ ఉన్నాం. జన సమూహం అంటే ఇక్కడ జన సమూహము, రెండోది ఆయన శిష్యుల్ని, 2 గుంపుల్ని, ప్రత్యేకమైన గుంపుల్ని మనం చూస్తూ ఉన్నాం. జన సమూహం అంటే పైన చదువుకున్నాం కదా, ఆయా బలహీనతల చేత పీడించబడే వారందరూ, ముఖ్యంగా శారీరక స్వస్థత వారి జీవితంలో జరగాలి, మేలు జరగాలి, వారి శరీరంలో ఉన్న ఆ రోగం పోవాలి అని ఆయన్ని వెంబడిస్తున్నారు ఎక్కువ మంది. అయితే 2వ గుంపు శిష్యులు ఆయన్ని వెంబడిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే 5వ అధ్యాయం 1వ వచనంలోనే
వీళ్ళందరూ జన సమూహంను చూచి ఆయన ఏం చేశాడు, కొండ ఎక్కి కూర్చున్నాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. వాస్తవంగా అక్కడ ఇశ్రాయేలీలో అంటే యూదుల్లో రబ్బీలు అనేవాళ్ళు. రబ్బీ అంటే మనకు తెలుసు బోధకుడు అని. కాబట్టి రబ్బీలకే రబ్బీ ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాళ్ళు ఒక ప్రసంగం చేయాలి అంటే ఏం చేసేవాళ్ళు, కూర్చునేవాళ్ళు ముఖ్యంగా. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఏం చేస్తున్నారు, ఆయన కూడా పరమ రబ్బీ బోధకుడు కాబట్టి ఇక్కడ కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే లూకాసు వార్త 6వ అధ్యాయంలో 13 నుంచి 17 వరకు చూస్తే ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని బోధించినట్లుగా మనం చూడవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఆయన బోధించే సందర్భంలో అంటే ఆయన నోరు తెరిచి బోధించే దానికి ముందు ఒక ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ 78వ కీర్తనలో మనం చూస్తాం. 78:2లో 78వ కీర్తన 2వ వచనంలో ఆయన శిష్యులు అని మనం చూస్తూ ఉన్నాం. 2వ గుంపు చూసాం కదా, ఆయన శిష్యులు కూడా ఆయన యొద్దకు వచ్చారని. ఆయన బోధన ఎవరు వింటారు అనేది మనం చూస్తూ ఉన్నాం. 78:2 కీర్తన గ్రంథం 78:2లో కనుక చూస్తే నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియచెప్పి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను. ఇది ప్రవచనం ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఏం చేశాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ చాలామంది ఎక్కువ మంది వారికి విద్య లేని వారు కాబట్టి ఉపమాన రీతిగా ఎంతో తేలికగా అర్థమయ్యేటట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎవరు వింటారు అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 39 నుంచి 42వ వచనం వరకు ఆయన్ని వెంబడించేవాళ్ళు. ఇక్కడ కూడా 2 గుంపులు వెంబడించి అదే మనం చూస్తూ ఉంటాం. ఎవరికి బోధిస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు? నోరు తెరిచి అంటే ఆయన్ని వెంబడించేవారికి అని. దీన్ని బట్టి ఆయన్ని ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో వారికి ఏం చేస్తాడు, ప్రభువైన దేవుడు బోధించే వారుగా ఉంటాడు. ఆయన గురించి తన మర్మాలని తెలియజేసేవాడుగా ఉంటాడు. ఎక్కడో ఉంటే ఆయన బోధించడు అనేది మనం చూస్తున్నాం. ఆయన్ని వెంబడించే అనుభవంలోనే మనం ఉండాలి. అప్పుడే ఆయన బోధ మనకి వినిపించబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం కనుక చూస్తే 2వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఎవరు ఆయన బోధన వింటారు అంటే ఆయన వాక్యంలో నిలిచి ఉన్నవారు అని మనం చూస్తాం. ఆయన వాక్యమందు నిలిచి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆయన వాక్యాన్ని ఏం చేస్తారు, ఆయన బోధను వినేవారుగా ఉంటారు. అలాగే ఇంకా ఎవరు వింటారు అంటే ఆయనతో ఎవరు ఆయన్ని వెంబడిస్తారంటే ఆయనతో పాటు శ్రమలు హింసలు పొందుతూ ఆయన్ని వెంబడించేవాళ్ళు అని మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31లో 8వ అధ్యాయము 31వ వచనం ఇక్కడ ఆయన నమ్మిన యూదులతో చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అవుతారు. కాబట్టి ఈయన ఎవరికి బోధిస్తున్నారు, శిష్యులకి అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యమందు నిలిచి ఉంటే ఆయన బోధ మనకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది అనేది. అలాగే ఆయన్ని ఇంకా ఎవరు ఆయనకి బోధ అంటే ఆయన్ని గురువుగా ఎవరు అంగీకరిస్తారో, అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉపదేశకునిగా ఎవరైతే ఆయన్ని స్వీకరిస్తారో వారికి కూడా ఈ బోధ ఉంటుంది. లూకాసు వార్త 14వ అధ్యాయం మన 25 నుంచి 25, 26, 27 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆయన్ని గురువుగా అంగీకరించి ఆయన ఉపదేశకునిగా మనం విశ్వసిస్తే ఏమవుతుంది, ఆయన ఉపదేశం మనకు అనుగ్రహించబడేదిగా ఉంటుంది. అలాగే
ఇంకా ఏం చేయాలంటే పశ్చాత్తాపడి ఆయన యందు నమ్మకం ఉంచి విశ్వాసం గనక ఉంచితే ఆయన బోధ మనకు అనుగ్రహించబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, వాస్తవంగా ఇది గనక చూస్తే ఇక్కడ భాగాన్ని గనక మనం చూస్తే ధన్యత ధన్యత అని, అలాగే పరలోక రాజ్యం అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి వాస్తవంగా దీనంతటికీ మనం దూరస్తులం. వాస్తవంగా అయితే మానవులు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కాబట్టి ఇక్కడంతా ధన్యతలు, అలాగే పరలోక రాజ్యం గురించి రాయబడింది. దీన్ని స్వతంత్రించుకోవాలంటే మానవుడైన వాడు వానికి అతని వల్ల కాదు. కారణం ఏంటంటే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం ప్రకారం మానవ స్వభావం అనేది భ్రష్టమైపోయిందిగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఉపదేశం లేదు. మనకు తెలుసు ఆదాము ఎక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు? దేవుని యొక్క సహవాసం నుంచి, ఆ ఏదెను తోట నుంచి త్రోసివేయబడ్డాడు. ఒకవేళ వాస్తవంగా ఆ ఏదెను తోటలో కనుక ఉంటే దేవునితో సహవాసం, దేవుని యొక్క బోధ ఎల్లప్పుడూ తనకి అనుగ్రహించబడేదిగా ఉండు. అవును, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా హృదయం అనేది ఏంటిది? అది పూర్తిగా చెడిపోయింది. హృదయము అది మోసకరంది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? హూ కెన్ అండర్స్టాండ్ ఇట్? ఎవరు గ్రహించగలరు? ఎవరి వల్ల కాదు. కాబట్టి మానవుని యొక్క హృదయం చెడిపోయింది. తద్వారానే దేవుని రాజ్యం కానీ, అలాగే ఇలాంటి ధన్యతలోనికి వచ్చిన అనుభవం అనేది లేదు అనేది మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ ఈ కొండ మీద ప్రసంగం మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక చూడండి, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ 16 నుంచి 25వ వచనం వరకు కూడా మనం చూస్తే ఇక్కడ ధన్యత అనేది మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయము 16వ వచనంలో 16 నుంచి మనం చూస్తున్నాం. నేను చెప్పినది ఏమన్నా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రం లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఏం చేస్తున్నారంట? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అలాగే మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైన మైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్నాము. ఇక్కడ ఇదంతా చెప్పబడుతుంది. అంటే శరీర తత్వం, శరీర స్వభావం, అలాగే ఆత్మ స్వభావం. గతంలో అంటే మానవుడు స్వతహాగా శరీర స్వభావి కాబట్టే తనేం చేయబడుతున్నాడు? దేవుని రాజ్యానికి వెలుపల ఉన్నాడు. సో ధన్యత పొందిన అనుభవం లేదు, శాపగ్రస్తమైన స్థితే. అయితే ఇక్కడ శిష్యులతోటి మరి ముఖ్యంగా ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా ఇక్కడ శిష్యులకి బోధిస్తున్నట్లుగా మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి ఇలాంటి ధన్యతలోకి మనం కూడా, అంటే ప్రతి ఒక్కడు, మానవుడైన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ధన్యతలోనికి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించడి. కాబట్టి అందరూ రక్షణ పొందాలి, అందరూ మారు మనసు పొందాలి అని దేవుడు ఇస్తున్నాడు. వాస్తవంగా ఇక్కడ చూస్తే 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఈ భాగంలో 9 సార్లు ధన్యత అనే పదాన్ని మరి రాయబడటం జరుగుతుంది. అలాగే లూకా సువార్తలో ఇదే భాగాన్ని కనుక చూస్తే ధన్యత, బ్లెస్డ్ అనే ఈ మాటను అంటే 28 సార్లు రాయబడి ఉంది ధన్యత అనేది. అలాగే చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట, ధన్యత అనే మాట
7 సార్లు రాయబడింది. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం న్యూ టెస్టిమెంట్లో క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మొత్తంగా ధన్యత అనేది 50 సార్లు రాయబడటం అనేది జరిగింది. కాబట్టి ధన్యత అనేది బ్లెస్సెడ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సరే, ఇక్కడ ధన్యత అనేది దేన్ని బట్టి చూస్తూ ఉన్నాం? ఇది భౌతిక సంబంధమైనది కాదు. ధన్యత అనేది భౌతిక సంబంధమైనది కాదు. కాబట్టి ఇక్కడున్న అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేకపోతే అది ఇంకేదైనా కావచ్చు, భౌతిక సంబంధమైనటువంటిది కాదు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ఇది కీర్తన గ్రంథం 32వ కీర్తన కీర్తన 32, 1, 2. ఎప్పుడు ధన్యతలోనికి మనం నడిపించబడతాం? కీర్తనలు 32, 1, 2లో కనుక మనం చూస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి ఇది ధన్యత. ఇలాంటి వారే ధన్యతలోనికి నడిపించబడతారు అనేది. కాబట్టి ఇది భౌతిక సంబంధమైనది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ధన్యతల గురించి మాట్లాడేటప్పుడు భౌతిక సంబంధమైనది కాదు. పాప క్షమాపణ ఎవరైతే పొందుతారో, దేవుని చేత నిర్దోషి అని ఎవరైతే ఎంచబడతారో వారే ధన్యతలోనికి నడిపించబడతారనేది మనం చూస్తాం. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు కనుక చూస్తే ఇక్కడ ఒక భాగాన్ని మనం చూస్తాం. అదేంటి? ధనవంతుడు, లాజరు. ధనవంతుడు, లాజరు, ఈ చిన్న ఉపమానంలో మనం ఏం చూస్తాం? ధనవంతుడు అంటే తను ధనవంతుడు అంటే అన్నీ ఉన్నాయి కాబట్టి తను ఏం కావాలంటే అది తింటూ, ఏమి ధరించుకోవాలంటే అది ధరిస్తూ, ఏ విధంగా జీవించాలి అంటే ఆ విధంగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది అంటే మనం పైన చూసాం, ఇది భౌతిక సంబంధమైంది కాదు ఈ ధన్యత అనేది. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ విషయాన్ని ఈ ఉపమానంలో ఇంకా మనకు అర్థమవుతుంది. తను అన్నీ ఉన్నాయి, ఎలాంటి కొరత లేదు, చాలా సంతోషంగా మరి జీవిస్తూ ఉన్నాడు. అయితే చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా జీవించాడు, కానీ యాతనకరమైన స్థలంలోనికి తీసుకువెళ్ళబడ్డాడు అతను. అలాగే కనీసం ఒక బొట్టు నీరు కూడా దొరకని ప్రదేశంలోనికి త్రోసివేయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇది ధన్యత అనేది ఇది కేవలం ఆత్మ సంబంధమైనదే, ఇది భౌతిక సంబంధమైనది కాదు అని మనం చూస్తూ ఉన్నాం. అదే ఉపమానంలో లాజరు అయితే ఈ లోకంలో దరిద్రుడుగా ఉన్నాడు. చాలా మరి తన ఒంటి నిండా కురుపులు చూస్తూ ఉన్నాం. కుక్కలు వచ్చి కురుపులు నాకేనని చూస్తూ ఉన్నాం. అంటే ఎంతో దీనమైన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అతను ధనవంతుని యొక్క బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలను ఏరుకొని తను బ్రతుకుతున్నాడు, అంటే తింటూ ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో మరి దరిద్రులైనా సరే మనం ఎలాంటి వాళ్ళమంట? దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసమందు భాగ్యవంతులం. కాబట్టి మనం దీవించబడిన వాళ్ళం. ఈ లోక సంబంధమైంది కాదు ఈ దీవెన, ఈ ఆశీర్వాదం, లేదంటే ధన్యత అనేది ఇక్కడ స్పష్టంగా చూపబడుతుంది. ఈ లోకంలో ఎన్నో శ్రమల గుండా, ఎంతో దరిద్రత అంటే భౌతిక సంబంధమైన దరిద్రత గుండా వెళ్ళాడు. కానీ చనిపోతే ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండటానికి తీసుకువెళ్ళబడ్డా. అంటే నెమ్మది. అందుకని అబ్రహాం అంటా ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా, అయ్యా లాజర్ను పంపించు, తన వేటి చిటికెన వేలుతోటి ఒక నీటి బొట్టును నా నోట్లో వేయాలి, కనీసం నాకు నోరు ఎండిపోతూ ఉంది అంటే ఏమన్నాడు? నా కుమారుడా, జ్ఞాపకం చేసుకో, ఆ లోకంలో భూలోకంలో నీవు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు, కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నావు? యాతన పడుతున్నావు. అయితే ఈ లాజరు అక్కడ కష్టం అనుభవించాడు, ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎవరైతే ఈ ధన్యతలోనికి తీసుకురాబడతారో, ఆత్మ సంబంధమైనటువంటి ఈ ధన్యతలోనికి తీసుకురాబడతారో వారు మాత్రమే ఆ నెమ్మది కలిగిన ప్రదేశంలోనికి ప్రవేశిస్తారని ఈ ఉపమానం ద్వారా మనకి తెలియబడుతుంది. అలాగే
యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు గ్రంథంలో 20వ అధ్యాయము 4వ వచనంలో విమోచించిన వారే, యెహోవా విమోచించిన వారే మరి నిత్యము సంతోషం కలవారు అనేది మనం చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో సంతోషం, ఆనందం ఉండాలంటే విమోచన అనేది అవసరం. జన్మ కర్మ పాపము నుండి మనకు విమోచన అవసరం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు ఏమని, మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు కానీ, పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని. కాబట్టి విమోచన, ఎవరైతే విమోచించబడతారో వారు మాత్రమే ఇలాంటి అనుభవంలోనికి, దీవించబడిన అనుభవంలోనికి నడిపించబడతారు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయము చూడండి 11వ వచనం. యెషయా గ్రంథం 51:11వ వచనంలో మనం చూస్తే అక్కడ, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. కాబట్టి ఇది దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రక్షించబడిన అనుభవం లేదంటే విమోచించబడిన అనుభవాన్ని ఇక్కడ చూపిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9లో అక్కడ మనం ఏం చూస్తూ ఉంటాం, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం అనేది దీవించబడిన వారు పొందుతారు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆత్మఫలం మనం పొందుతూ ఉన్నాం. 1వ అధ్యాయము పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క దీవెన లేదా దేవుని ద్వారా విమోచన కలిగితేనే మనకి మన జీవితాల్లో ఆశీర్వాదము, దీవెన ఉంటాయి. ఇది భౌతిక సంబంధమైనది ఎంత మాత్రమును కాదనే దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం మొదటి భాగంలో కనుక చూస్తే అక్కడ 3 నుంచి ఎట్లనగా 3 నుంచి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పరలోక విషయములలో ఇలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. ఎట్లా అనేది మనం కింద చూస్తూ ఉన్నాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. కాబట్టి ఎవరైతే దేవుని తండ్రిగా స్వీకరిస్తారంటే, దేవుడు ఎవరినైతే కుమారులుగా స్వీకరించబడతారో వారు మాత్రమే ఇలాంటి ధన్యతలోనికి నడిపించబడతారనేది మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం మానవుని యొక్క శాపమంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై
క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు వారు నీవు నేను ఆశీర్వాదానికి మన వారసులు కావాలి అని, ఆశీర్వాదానికి మనం ఆశీర్వాదం పొందాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శాపగ్రస్తమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. కాబట్టి ఇలాంటి అనుభవం అంటే ఎవరైతే ధర్మశాస్త్రం నుండి విడిపించబడతారో వారు మాత్రమే ఇలాంటి ఆశీర్వాదంలోనికి నడిపించబడతారు అనేది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 3:26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. కాబట్టి దుష్టత్వం నుంచి విడిపించబడుటయే ఏంటిది? ధన్యత అనేది మనం చూస్తూ ఉన్నాం. అవును, కీర్తన గ్రంథం 1 కీర్తన 1 నుంచి 3 వరకు కూడా చూస్తే మనకి ఇక్కడ ధన్యతలు రాయబడి ఉంటాయి. ఎవరు ధన్యులు అనేది స్పష్టంగా దేవుని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఇలాంటి ధన్యతలోనికి నడిపించబడిన వ్యక్తి ఎలా ఉంటారు? అతడు నీటి కాలువన యోరం నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్న అతడు చేయునదంతయు సఫలమవుతుంది. అయితే దుష్టులు ఎలా ఉంటారంట? దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వాళ్ళు న్యాయ విమర్శలో దుష్టులు ఉండరు. నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి ఇలాంటి ధన్యతలోనికి ఆయన నడిపించాలి అనేది. అందుకనే దాని గురించి, ధన్యతల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ ప్రస్తావించడం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 11:27లో కనుక చూస్తే ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక్క స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములైన అని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులు కదా. కాబట్టి ధన్యత. అవును, కొంతమంది ఇప్పటికీ రోమన్ క్యాథలిక్లు ఏం చేస్తారు? యేసు ప్రభువుని కన్న మరియమ్మ ఆమె ధన్యురాలు, ఆమెకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే ఇక్కడ అంటూ ఉన్నారు, నన్ను కన్న తల్లి కన్నా కానీ దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనేవారు మరి ధన్యులు అని యేసు ప్రభువారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 5వ అధ్యాయము మత్తయి సువార్త మన భాగానికి వస్తే ఆయన ఏం చేశాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఆ జన సమూహాలను చూచి కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆయన రబ్బీ కాబట్టి ఆయన బోధకుడు, బోధించడానికి కూర్చున్నాడు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. ఎవరు ఆయన బోధన వింటారు అనేది మనం ఇప్పుడు వరకు చూస్తూ వచ్చాం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగాడు. ఏం బోధించాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైతే ఆత్మ విషయంలో దీనులై ఉంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యము వారిది అని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ అది లూకాసు వార్తలో కనుక మనం చూస్తే
పేదలైన వారు ధన్యులు, పేదలైన వారు ధన్యులు అని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త అయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని రాస్తే, లూకా సువార్తలో పేదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చూస్తున్నాం. సో ఇక్కడ పేదవారంటే మళ్ళీ ఇది భౌతిక సంబంధమైంది కాదు. లూకా సువార్త నుండి 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 20 వచనంలో 6:20 అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచిట్లా, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. కాబట్టి బీదలైన వారు ధన్యులు. లూకా సువార్తలో బీదలైన వారు అని, మత్తయి సువార్త ఇక్కడ ఏం రాస్తున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. సో మొత్తం మీద ఇది దేని గురించి చెప్తుందంటే, ఆస్తి లేనివారని కాదు కానీ అని చెప్పబడుతుంది. అంటే భౌతిక సంబంధమైంది కాదు. ఈ విషయాన్ని స్పష్టంగా మనలో రోమా పత్రిక 7వ అధ్యాయము భక్తుడు చెప్తున్నాడు. రోమా పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. కాబట్టి నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే ఇక్కడ 2 నియమాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏదైతే మంచి చేయాలనుకుంటున్నానో చేయలేకపోతున్నాను, అలాగే చెడు చేయకుండా ఉండాలనుకుంటున్నాను చేయలేక, అలాగే చేయకుండా ఉండలేకపోతున్నాను. కాబట్టి 2 విషయాల్లో కూడా కాంట్రరీ అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టే అంటే మన శరీరంలో ఏం లేదు, నీతి అనేది లేదు. మానవునికి స్వభావంగా పాపం అనేది మాత్రమే ఉంది. అందుకనే పాప నియమము ఏం చేస్తుందంటే నన్ను చెరపట్టుకొని వెళ్తుందని భక్తుడు చెప్తుంటాడు. కాబట్టి ఈ పాప నియమం మన శరీరంలో ఉండి మనల్ని చెరకు తీసుకొని వెళ్తూ ఉంది. అయితే దీన్ని ఏం చేయాలి? ఆత్మ నియమం చేత మనం జయించే వారంగా ఉండాలి. ఇదే విషయాన్ని అంటే మానవుని స్వతహాగా ఏ మంచి లేదు కాబట్టి పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. సో నశించిపోయే స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నశించిపోయే స్థితి లేదా నశించిపోయే స్థితిలో ఉన్న మానవుడు ఏ విధంగా నీతిమంతుడు కాగలడు? అవును, సుంకరిని మనం చూస్తూ ఉన్నాం. సుంకరి ఆ దేవాలయానికి వచ్చి ఏం చేశాడు? మరి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి తను పాపి, తను దేవుని యొక్క సన్నిధికి రాలేని స్థితిని తను ఎరిగాడు. వాస్తవంగా అదే మనం చూసాం కదా. కాబట్టి మన జీవితంలో ఏది లేదో దాన్ని గ్రహించటం, అదే ఇక్కడ మనం సుంకరి విషయంలో మనం చూస్తాం. కాబట్టి ఏది లేదు, ఏం లేదు, నీతి లేదు మనలో అక్కడ ఏం లేదు, మనలో ధన్యత లేదు, దేవుని నుండి ఆశీర్వాదం పొందే స్థితి లేదు. ఆ స్థితిని ఎరిగాడు. కాబట్టే తను ఏం చేశాడు? దేవుని సన్నిధిలో తను తగ్గించుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ మరి పరలోకం వైపు తల ఎత్తుకొనుటకైనా ధైర్యం చాలక ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టే ఈతనిలో ఏమి లేదు, నీతి లేదు. అయితే ఎప్పుడైతే తను ఒప్పుకుంటూ వచ్చాడు, అయ్యా నాలో ఇది లేదు, నాలో నీతి లేదు, నాలో ధన్యత లేదు, నీ రాజ్యంలోనికి ప్రవేశించే స్థితి నాలో లేదు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చాడో అప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కాబట్టి ఇక్కడ దేవుని మీద ఆధారపడటం అనేది మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని
లూకాసు వార్తలో మనం చూస్తే 23వ అధ్యాయము 40 నుంచి 43 వచనాలు వరకు 40, 41, 42, 43 వచనాల్లో మనం చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనకు తెలిసి ఇది ఒక బందిపోటు దొంగ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేయటం జరుగుతుంది. అయితే అటొక దొంగ ఇటొక దొంగని కూడా, కుడివైపు ఒక దొంగని ఎడం వైపు ఒక దొంగని కూడా సిలువ వేయటం జరుగుతుంది. అయితే ఇద్దరు వాస్తవంగా మనం సువార్తలు చదివితే మొట్టమొదటిగా ఇద్దరు దొంగలు ఆయన్ని అపహసించారు. ఏమని? నీవు దేవుని కుమారుడని చెప్పుకున్నావు, మరి అద్భుతాలు చేశావు, ఒకవేళ దేవాలయం పడగొడితే ఇవన్నీ చేస్తానన్నావు, 3 దినాలు లేపుతానన్నావు, ఇవన్నీ చేస్తాను, ముందు నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని. వాస్తవంగా వాళ్ళ యొక్క స్థితిని ఎరక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపహసిస్తూ వచ్చారు. అయితే కొంత సమయం అయిన తర్వాత, కొన్ని గంటల తర్వాత ఒక వ్యక్తి, అంటే కుడివైపు ఉన్న దొంగ, కుడివైపున సిలువ వేయబడిన దొంగ తన స్థితిని ఎరిగాడు. ఆయన నాలో నేను నీతిమంతుడిని కాదు రే, ఇతడు నీతిమంతుడు, ఈయన ఏ పాపం చేయలేదు, నీవు నేను పాపం చేసి దానికి తగ్గ శిక్ష పొందుతున్నాం, ఇది మనకి సరైనదే, కానీ ఆయన నీతిమంతుడు, ఏ తప్పు చేయలేదు అని ఎడం వైపు ఉన్న దొంగను గద్దించడం జరుగుతుంది. అంతేకాదు కానీ తను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. ఏమని? యేసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే వాస్తవంగా ఏమంటలేదు, బిగినింగ్లోనే లేడు, ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్లోకి వెళ్ళాడు. నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటలేదు, నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని రాజ్యంలోనికి ప్రవేశం. కాబట్టి దేవుని రాజ్యం ప్రవేశం కావాలి అంటే మానవునికి పశ్చాత్తాపం, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో పాపములు కడిగివేయబడటం అనేది చూస్తున్నాం. తన దేవుణ్ణి, రక్షకుణ్ణి తండ్రిగా స్వీకరించడం అనేది చూస్తాను. ఇదంతా లోనే జరిగిపోయింది. తను మౌనంగానే ప్రార్థన చేసుకుంటూ తన జీవితాన్ని గురించిన పశ్చాత్తాపం అనేది మనం చూస్తున్నాం. అందుకని చివరిగా ఒక్క మాట అన్నాడు. ఏమని? యేసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకని ఇదంతా ఎరిగిన యేసు ప్రభు వారు, నీవు అసలు నన్ను క్షమించని అడగలేదు కదా అని అనలేదు, కానీ నేరుగా ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. కాబట్టి ఇది ధన్యత. తనలో ఏం లేదో గ్రహించాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏముందో గ్రహించాడు. కాబట్టి తనలో లేని స్థితి, తనలో ఉన్న భేద స్థితిని, పావర్టీ, స్పిరిచువల్ పావర్టీ అని మనం ఆత్మీయ సంబంధమైన దరిద్రత చూస్తూ ఉన్నాం. తను ఎరిగాడు, అవును, ఐ యామ్ స్పిరిచువల్లీ పూర్, నేను ఆత్మీయంగా ఎంతో దరిద్రుణ్ణి. కాబట్టి ఆయన ఎవరు? ఆయన ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్. సో ఆయన క్షమించటానికి ఆయన ఎలాంటి వాడు? ఎంతో కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. అలాంటి దేవుని చూశాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టే ఈ బందిపోటు దొంగ నీతిమంతుడిగా తీర్చబడటమే కాదు, కానీ నేరుగా కన్ను మూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారితోటి ఉండటానికి కొనిపోబడినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇదే ధన్యత. కీర్తన గ్రంథం 36వ కీర్తన గ్రంథం 36వ కీర్తనలో 34 6వ చరణం. ఇక్కడ భక్తుడు మొరపెడుతూ ఉన్నాడు. ఏమని? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. అలాగే 18 కూడా, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? దృష్టించేవాడుగా ఉంటాడు. 51 కీర్తన గ్రంథం
51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. అదే బందిపోటు దొంగ విషయంలో కానీ సుంకరి విషయంలో కానీ జరిగింది. కాబట్టి వాళ్ళు ధన్యులుగా చేయబడ్డారు. 61వ కీర్తనలో మనం చూస్తాం. 61వ కీర్తన 1వ వచనం, ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. కాబట్టి దీనులకు సువర్తమానము ప్రకటించాలి. కాబట్టి దీనత్వం అనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మనం అక్కడ 57వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 57వ అధ్యాయము 57వ అధ్యాయము 15వ క్షమించండి 66 యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ వచనంలో మధ్యలో నుంచి మనం చూస్తాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడి నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. అలాగే 57వ అధ్యాయంలో కూడా ఇదే భాగాన్ని చూస్తాం. 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. కాబట్టి దేవుడు దీనుల ఎడల దయ చూపేవాడని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29లో నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకో, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడిసులు నా భారము తేలిక. కాబట్టి ఎవరు దీన మనసు అనుభవం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కాబట్టి ఆయన కాడిని ఆయన శిష్యులు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం ఏం చేస్తున్నాం? ఆయన కాడిని మన మీద ఎత్తుకొని మనం ఏం చేయాలి? ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలి. మీకా గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ మీకా గ్రంథం 6వ అధ్యాయము మీకా 6:8లో దీన మనసు గురించి చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 8లో అక్కడ మనం చూస్తూ ఉంటాం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి దేవుడు ఏమడుగుతున్నాడు మన దగ్గర నుంచి? దీన మనసు కలిగి ఆయన ఎదుట నడుచుకోవడమే. కాబట్టి గర్విష్ఠులంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఆయన కృపను వేడు వారి విషయంలో ఆయన సంతోషించువాడు. గర్విష్ఠులకు ఏం చేస్తాడు ఆయన? గర్విష్ఠుల గర్వాన్ని అణిచే దేవుడు.
కదా. కోరహు వాళ్ళ సమూహం అనుకున్నా, ఏం మోషేతోటేనా దేవుడు మాట్లాడింది? మోషేనా ప్రవక్త? అహరోనేనా? మేమేం తక్కువ, మేము అదే గోత్రం నుంచి వచ్చాం కదా అని హెచ్చించుకున్నారు, గర్వించారు. కాబట్టి నా సేవకుడైన మోషే మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకొనుటకు మీకు ఎంత ధైర్యం అని దేవుడు నేరుగా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఏం చేస్తున్నా ఇక్కడ గర్వం అనేది పనికిరాదు. గర్వాన్ని బట్టి ఆయన శిక్ష మన మీదకి తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో మనం నడుచుకునే వారంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు 6వ వచనం, 5:6లో చూస్తాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. కాబట్టి దీన మనస్సు అనేది, కాబట్టి నేను ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తున్నారు. ఏం చెప్పాడు? మత్తయి సువార్తలోనే మనం చూసాం కదా. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎవరంట? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. దీనులతో ఆయన పూర్తి చేశాడు. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, కాబట్టే నా కాడి ఎత్తుకొని. ఆయన కాడి ఎత్తుకొని మనం నడిస్తే, ఆయన కాడిని మన మీద ఉంచుకుంటే మనం కూడా ఏమవుతాం? దీన మనస్కులం. కాబట్టి సాత్వికులంగా మనం చేయబడతాం. లేదు అంటే ఏం చేస్తాం? గర్విస్తే ఆయన కాడి ఏం చేస్తాం? కాడి అవతల పడేసి వెళ్ళిపోతాం. అందుకని నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూసు ప్రతివాడు ఏం కాడంట? నా రాజ్యమునకు పాత్రుడు కానేరుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఇది దేన్ని తెలియజేస్తూ ఉందంటే సేవ అనేది చూపుతుంది. ఎన్నో శ్రమలు ఎన్ని ఉన్నా సరే ఆయన్ని మనం వెంబడించాలి. దీన మనస్కులంగా మనం ఉండాలి. ఆయన కాడిని మనం ఎత్తుకొని దీన మనస్కులమై మనం సేవ చేసే వారంగా ఉండాలి అని కోరుతున్నాడు దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మన భాగానికి వస్తే 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి అలాగూ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన సమూహములకు, మరి ముఖ్యంగా శిష్యులకు ఈ విషయాలన్నిటినీ బోధిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా ఆయన కాడిని ఎత్తుకుంటే అప్పుడే మనకు మరి దీన మనస్కులమై ఆయన ఎదుట నడుచుకోవడం, అలాగే ఆ విషయాలన్నీ నేర్చుకొని మనం ఏం చేయాలి? దీన మనసులైన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. లూకా సువార్తలో బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యము ఇది. కాబట్టి మనల్ని ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడు? మనల్ని ఒకప్పుడు ఆత్మ విషయంలో దరిద్రతలో ఉన్నాం ఆత్మీయంగా. కాబట్టి మన దరిద్రతను ఆయన తీసుకొని ఆయన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన రాజ్యంలో మనం ప్రవేశించిన అనుభవం ఉంది. కాబట్టి దీన్ని సమృద్ధి అయిన ప్రవేశం కావాలంటే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ దీన మనస్కులమై నడుచుకొని ఆయన సన్నిధిలో మనం నేర్చుకునే వారంగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.